హాయ్, చాలా రోజులైంది. ప్రకృతి హరివిల్లకి స్వాగతం, పునఃస్వాగతం. ఇక్కడ చూడండి, నింపుడు వంకాయ వేపుడు. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చేయలేదు, బట్ అలా చేయాలనుకున్నా, నేను వాళ్ళ వీడియో కూడా తీయాలనుకున్నాను. జస్ట్ ఉల్లిపాయలు, అదేవిధంగానే కరివేపాకు కప్పు వేసి వేపుతున్నాను. ఇందులోకి కొన్ని రెబ్బల వెల్లుల్లి బాగా పైన చాప్ చేసింది వేసి అట్లే వేపుకొని, ఇది ఎలా వేపాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాల. వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా మన పంటికి తగులుతుండాలా. ఇలా వేరుశనగ పప్పు పొడితోటే నింపిన వంకాయ ముక్కల్ని మధ్యలోకి పెట్టుకోవాలి. ఇదివరకే వేపిన ఉల్లిపాయ ముక్కలన్నింటిని కూడా చివరికి తీసి మధ్యలో ఉండే స్పేస్లో నేను పెట్టాను. ఇందులో కాస్త పసుపు, కారము, మిగిలినటువంటి వేరుశనగపప్పు పొడి కూడా ఇందులోనే చేర్చాను. అలా ఉంచి కొద్దిసేపు మనము దీన్ని ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే అండి, లేకపోతే మాడిపోతున్న ముక్కలు చేరుస్తుంది. చాలా పేషెన్స్గా చేయాలా. చేస్తే మాత్రం ఇది ఎప్పుడు పప్పు పులుసులోకి కానీ టమాటా చారులోకి కానీ భలేగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదేవిధంగానే గుత్తి వంకాయ కూర కూడా ఏదైనా ఈ స్టైల్లో చేయమని ఒకరిద్దరు అడిగి ఉన్నారు. చేస్తానని కాస్త బిజీ అయ్యి ఈ మధ్యకాలంలో ఏ వీడియో చేయలేదు. మిమ్మల్ని అందరూ కూడా మిస్ అవుతున్నాను. చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది. వంకాయ ముక్క చెదరకూడదు, అలాగే ఉండాలి.